హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు తమ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఆన్లైన్ బిజినెస్లు చేసే వాళ్ళ వీడియోస్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. ఇది యాక్చువల్గా ఒకళ్ళు అడిగారనమాట. ఏంటంటే ఎంతసేపు మీరు కంటెంట్ వీడియోసే చేస్తున్నారు, మా గురించి కూడా కొంచెం పట్టించుకోండి, దీని గురించి కూడా వీడియోస్ చేయండి అనేసి అడిగారనమాట. ముగ్గురు అడిగారు సేమ్ క్వశ్చన్. ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఎలా చేయొచ్చు వీడియోస్ అనేసి అడిగారనమాట. సో ఇది కొన్ని రూల్స్ ఉంటాయండి, దేనికైనా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఇది నేను చెప్తాను ఎట్లా చేయొచ్చు ఏంటి అనేది. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటి, వేరే వాళ్ళ దగ్గర ఇప్పుడు శారీసో డ్రెస్సెసో ఏదో ఒకటి ఉన్నాయనుకోండి, జ్యువెలరీ ఏదైనా సరే, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని, అంటే డీలర్స్ ఆర్ సప్లయర్స్ దగ్గర నుంచి తీసుకుని వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మనకి వాట్సాప్లో అయితే ఎట్లా అంటే, డీలర్స్ వాళ్ళు పంపించే వీడియోస్ ఆర్ ఇమేజెస్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసుకుని అట్లా సేల్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ ఆన్లైన్లో పెడుతున్నారు కాబట్టి డీలర్స్ ఆర్ సప్లయర్స్ పంపించే వీడియోస్ మాత్రం మీరు యూజ్ చేయకూడదు. ఇమేజెస్ యూజ్ చేయొచ్చు, ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, అంతేగాని వీడియోస్ అయితే పెట్టకూడదు అనమాట. వాళ్ళ వీడియోస్ మీరు అస్సలు పెట్టకూడదు. వీడియోస్ లాగా పెట్టి వాటికి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్లు చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు మీకంటే ముందు వాళ్ళు పెట్టున్నారు అనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది కదా. సో మనం అసలు అలాంటి వీడియోస్ని పెట్టకూడదు, అది రీయూజ్డ్ అవుతుంది. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే అది రీయూజ్డే అవుతుంది. ఇన్ కేస్ మానిటైజేషన్ అయిన ఛానల్ అయినా సరే అన్నీ డిటెక్ట్ చేసేస్తాయి సిస్టమ్స్. ఇదేమంత ఈజీగా ఉండదండి. యూట్యూబ్ అంటే ఎట్లా చేసినా, మీరు చిన్న మిస్టేక్ చేసినా ఈజీగా డిటెక్ట్ చేస్తాయి యూట్యూబ్ సిస్టమ్స్. అండ్ ఇలాంటి వీడియోస్కి కంపల్సరీ వాయిస్ ఓవర్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇవి చెప్పాను కదా, డీలర్స్ ఆర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ వీడియోస్ అయితే పెట్టకూడదు అనేసి. మీరు ఓన్గా తీసిన వీడియోస్ అయినా సరే, మీ దగ్గర రెడీ స్టాక్ ఉండి మీరు ఓన్గా తీసిన వీడియోస్ అయినా సరే వాయిస్ ఓవర్ ఉండాలి కంపల్సరీ. ఇలాంటి వీడియోస్కి మ్యూజిక్ అయితే ఇవ్వకూడదు. మ్యూజిక్ ఇస్తే రీయూజ్డ్ అవుతుంది. ఎందుకంటే ఊరికే జస్ట్ ఆబ్జెక్ట్ని చూపిస్తూ మ్యూజిక్ ఇవ్వడం కదా అది. సో అట్లా ఇవ్వకూడదు. మీరు కంపల్సరీ వాయిస్ ఓవర్ అనేది ఉండాలి ఈ టైప్ ఆఫ్ వీడియోస్కి. అది ఇమేజెస్తో అయినా సరే, వీడియో అయినా సరే వాయిస్ ఓవరే ఇవ్వండి. ఇప్పుడు కొత్తగా వస్తున్న అప్డేట్ అండి ఇది. ఫోన్ నెంబర్స్ అనేది పబ్లిక్గా ఉండకూడదు అనేది రూల్ అనమాట. ఇలాంటి ఛానల్స్కి చాలా నెగిటివ్ అది ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకంటే బిజినెస్ జరిగేదే ఫోన్ నెంబర్స్ ద్వారా కదా. సో మీరు వీడియోలో అయితే డిస్ప్లే చేయకండి. ఇది ఇంకా పూర్తిగా రాలేదు అప్డేట్. కొంతమందికి ఇష్యూస్ వస్తున్నాయి, ఆల్రెడీ వీడియోస్ కూడా రిమూవ్ అవుతున్నాయి. సో ఇప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు పెట్టినవి వదిలేసేయండి. ఇప్పటి నుంచి పెట్టే వీడియోస్ అయినా సరే కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఇవ్వండి. మీరు కావాలంటే నోట్తో చెప్పండి మొబైల్ నెంబరు, డిస్ప్లే మాత్రం చేయకండి. అండ్ అట్లాగే డిస్క్రిప్షన్లో ఇవ్వండి మొబైల్ నెంబర్ కావాలి అంటే కనుక. సో అది కామెంట్స్లో పిన్ చేయడానికి కూడా అవ్వట్లేదు. కామెంట్స్లో పిన్ చేసినా కూడా అసలు కొంతమందికి అయితే కామెంట్స్ రాయడానికి కూడా లేకుండా అయిపోతుంది అనమాట. ఏది వాళ్ళ ఛానల్లో వాళ్ళు రాసుకోవడానికి కూడా లేకుండా అయిపోతుంది. ఇది ఏమి నేను ఊరికే చెప్పేది కాదండి, దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నన్ను వచ్చి డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నాకు తెలుస్తుంది ఇట్లా కూడా అవుతున్నాయి ఇష్యూస్ అనేసి. ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, మిగతా వాళ్ళన్నా సేవ్ అవ్వాలి అనేసి చెప్తాను అది. సో మీరు డిస్క్రిప్షన్లో పెడతామో లేదంటే వీడియోలో మాటల్లో చెప్పటమో చేయండి, ఫోన్ నెంబర్స్ అవి పెట్టాలి అంటే కనుక. ఇది నేను చెప్తున్న మాట కాదు, యూట్యూబ్. నేనేం చేయలేను. ఇప్పుడు మీరు అదేంటి మేడం అట్లా పెట్టకుండా ఎలా పెట్టాలి అసలు అది ఇది అని అడుగుతూ ఉంటారు. డిస్క్రిప్షన్లో ఇవ్వండి, ఇంక అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు మనకు డబ్బులు రావాలి యూట్యూబ్ నుంచి అంటే యూట్యూబ్ రూల్ ప్రకారమే మనం ఫాలో అవ్వాలి, అప్పుడే కదా వచ్చేది రెవెన్యూ. ఈ అప్డేట్ ఎందుకు అంటే ఎక్కువగా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హెల్పింగ్ వీడియోస్ ఉంటాయి. హెల్పింగ్ వీడియోస్ అంటే మంచి కోసమే చేస్తారు అవి, కానీ వాటిల్లో కూడా కరెక్ట్ ఎంత ఉంటుందో రాంగ్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మనీ కోసమే వాళ్ళ మొబైల్ నెంబరే కూడా ఇవ్వచ్చు కదా. వాళ్ళ మొబైల్ నెంబరే ఊరికే ఇట్లా మనీ కోసమే కంటెంట్ కావాలని క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా హెల్ప్ చేయకపోయినా కూడా చేసినట్లుగా, లేదంటే ఆ సిచ్యువేషన్ ఉన్నట్టుగా చూపించడం అట్లాగా. సో ఇలాంటి ఫ్రాడ్స్ అన్నీ జరగడం వల్ల పబ్లిక్గా డిస్ప్లే చేయకూడదు మొబైల్ నెంబర్స్ అనేది రూల్ అనమాట. అండ్ ఇలాంటి ఛానల్స్కి ఏదన్నా ఇష్యూ వచ్చిందనుకోండి, డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని వస్తుంది, లేదంటే పాలసీ వైలేషన్స్ అని వస్తుంది. అలా వచ్చి కనీసం అపీల్ కూడా రావట్లా. మనం అపీల్ వస్తేనే ఏదైనా చేయగలం. అపీల్ వస్తే అపీల్ వీడియో చేస్తే సక్సెస్ అవుతుంది, మానిటైజేషన్ కూడా అవుతుంది. బట్ అపీల్ కూడా రావట్లేదు ఇలాంటి వీడియోస్కి. నేను యాక్చువల్గా వాళ్ళు నన్ను మానిటైజేషన్ ప్రాసెస్ కోసమే వచ్చారు యాక్చువల్గా, వాళ్ళకు కూడా ఇష్యూ వచ్చిందనమాట. సో నేను మామూలుగా ఛానల్ చెక్ చేసి అప్లై చేస్తాను, బట్ వాళ్ళకు కూడా అది వచ్చేసరికి నాకు అప్పుడు అర్థమైంది, 2 times వచ్చేసరికి అప్పుడు అర్థమైంది అనమాట. ఇంకా అవన్నీ బ్లర్ చేయమని చెప్పాను. సో నెక్స్ట్ టైం రీఅప్లై వచ్చిన తర్వాత రీఅప్లై చేసి చూస్తామన్నమాట. సో అప్పుడు తెలుస్తుంది. సో ఏంటంటే ఇష్యూ ఏమీ లేదు ఛానల్లో. నేను 1కి 2 సార్లు
3 to 4 టైమ్స్ చెక్ చేశాను. ఒకసారి చెక్ చేసిన తర్వాత మళ్ళీ రీచెక్ ఇమీడియట్గా, ఎందుకంటే రిపీటెడ్గా ఏమన్నా ఉన్నాయా వీడియోస్ అనేసి చూద్దామని అనమాట. సో అట్లా మొబైల్ నెంబర్స్ మాత్రం ఇవ్వకండి. ఇప్పుడు వరకు పెట్టినవి వదిలేసేయండి, బట్ ఇప్పటి నుంచి మాత్రం పెట్టకుండా ఉండండి. అండ్ బ్లర్ చేసేయచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు వరకు పెట్టిన వాటిలో బ్లర్ చేయాలన్నా కూడా నేను ఒక వీడియో చేశాను, అది వస్తుంది, లేదంటే వచ్చి ఉండొచ్చు. బ్లర్ చేయడం ఎట్లా ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో పెట్టాను, బట్ మళ్ళీ ఇప్పుడు అది కొత్త అప్డేట్ మారిందనమాట. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది అప్పటికి ఇప్పటికి, అందుకే మళ్ళీ చేశాను, వీడియో వస్తుంది అది. సో ఏదైనా కూడా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మాత్రం మీరు వాయిస్ ఓవర్తోనే పెట్టండి, మీరు ఓన్గా షూట్ చేసి మాత్రమే పెట్టండి. మీరు కనిపిస్తూ శారీ ఓపెన్ చేసి చూపిస్తూ అలా చేయండి వీడియోస్. ఏదైనా సరే ఇప్పుడు వీడియో అంటే ఏంటి, ఇప్పుడు మీకు బిజినెస్ కోసమే కదా మీరు పెట్టేది ఆ వీడియోస్. సో ఆ శారీ అనేది వాళ్ళకి నీట్గా, ఆడియన్స్కి నీట్గా కనిపించేలాగా పెట్టండి వీడియోలో చూపించండి నీట్గా క్లియర్గా. సో దాన్ని బట్టి మీకు వచ్చే ఆర్డర్స్ వస్తాయి. సో బోత్ సైడ్స్ కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఏదో ఒకటి పెట్టాంలే అన్నట్లుగా పెట్టకుండా వీడియోని, ప్రతి వీడియో కూడా బాధ్యతగా పెట్టాలి. నాట్ ఓన్లీ ఈ కంటెంట్ అనేవాళ్ళే కదా, ఎవరైనా సరే వీడియోని మాత్రం బాధ్యతగా పెట్టాలి. ఏదో ఒకటి పెట్టేసాంలే మ్యూజిక్తో అనేసి అట్లా వద్దు. అసలు ఇమేజెస్తో మ్యూజిక్ అయితే అసలు పెట్టకూడదు. కంపల్సరీ వాయిస్ ఓవర్ అనేది ఉండాలి. అది ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్స్ అయినా కూడా ఎప్పటికైనా ఇష్యూ వస్తుంది. ఇలాంటి ఛానల్కి కూడా నేను ఒక ఛానల్కి ఇష్యూ రిజాల్వ్ చేశాను. వాళ్ళకైతే 8 months తర్వాత మానిటైజేషన్ అయ్యింది. ఫస్ట్ టైం వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయినప్పుడు 2 years ముందు మానిటైజేషన్ అయ్యిందంట వాళ్ళకి ఛానల్. సో 2 years నుంచి ఎర్న్ చేస్తున్నారు. తర్వాత రీయూజ్డ్ వచ్చిందనమాట. రీయూజ్డ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను వీడియోస్ అన్నీ డిలీట్ చేపిస్తే, నేను రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ చేసిన ఛానల్స్లో ది బెస్ట్ ఛానల్ అండి అది మాత్రం. ఎందుకంటే ఆవిడకి ఒక్కసారి చెప్పగానే మొత్తం మ్యాటర్ అంతా అర్థమైపోయింది. మొత్తం అర్థమయ్యి ఆవిడ వీడియోస్ డిలీట్ చేశారు. అన్నీ కరెక్ట్గా వీడియోస్ పోస్ట్ చేసి వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత అప్పుడు కాంటాక్ట్ అయ్యారు. మధ్యలో నన్ను డౌట్స్ అడిగింది కూడా లేరు. మీరు ఫస్ట్ టైం చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది మొత్తం మ్యాటర్ అంతా అనేసి చెప్పారనమాట ఆవిడ. సో అలా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే యూట్యూబ్ చాలా బాగా మంచిగా ఉంటుంది ఎప్పటికీ కూడా. అది సో అట్లా ఉంటుందన్నమాట. ఆవిడకి సేమ్ ఇలాంటి వీడియోస్ అన్నీ మ్యూజిక్తో పెట్టేశారు. రీయూజ్డ్ వచ్చిందనమాట. 8 months తర్వాత రిజాల్వ్ అయింది వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత. సో అట్లా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా సరే ఈ టైప్ ఆఫ్ కంటెంట్కి మాత్రం మీరు మ్యూజిక్ అనేది ఇమేజెస్కైనా వీడియోస్కైనా అస్సలు యూజ్ చేయొద్దు. ఇంకా దేని రిలేటెడ్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకోటి అడుగుతూ ఉంటారు, అంటే వేరే వాళ్ళు వీడియో షూట్ చేసి నాకు పంపించొచ్చా అని. వేరే వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చేస్తున్నారనుకోండి బిజినెస్, వాళ్ళ ఫ్రెండ్కి ఛానల్ లేదు, ఆవిడ వీడియో తీసి నాకు పంపిస్తే నేను పెట్టచ్చు అంటారు. పెట్టచ్చు, కానీ ఆ వీడియో ఇంకా వేరే ఏ ఛానల్లోనూ ఉండకూడదు. మీరే ఓన్గా షూట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట. మీ ఫ్రెండ్స్ పంపించింది అయినా సరే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, చెప్తాను.